పొటాటో డ్రై ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి పొటాటో ఒక 6 పొటాటోస్ తీసుకుని నేను పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు తీసుకున్నాను. ఇలా కొత్తిమీర, అలాగే మనకి కారము, పసుపు, సాల్ట్ తీసుకుందాం. ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెడదాము. పెట్టి స్టవ్ ఆన్ చేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెము ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత మనం తాలింపు సరుకులు తీసుకున్నాం కదా, వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాం. ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. నేను ఇష్టం ఎంత కారం తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతూ ఉన్నాయి కదా, ఇవి ఒకసేపు వేగనిద్దాము. ఇప్పుడు ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో పొటాటోస్ కూడా వేసేసుకున్నాము. పసుపు, సాల్ట్ కూడా వేసుకున్నాం. దీంట్లో పసుపు ఎక్కువ వేసుకుంటున్నాను, కొంచెం కలర్ అది బాగా పడుతుంది అన్నమాట. సో సాల్ట్ వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాము. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. కొంచెం పొటాటోస్ అనేవి వేగినాయి కదా. ఇప్పుడు మనము కారం కూడా వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను. ఇలాగా అడుగంటేస్తూ ఉంటుంది. మనం ఆయిల్ వేసినా కూడా ఈ పొటాటో ఫ్రైకి అడుగంటేస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుని కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉడికేంత వరకు. ఇప్పుడు మూత పెట్టేద్దాము. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఇలాగా మెత్తగా అవుతుంది కదా. ఇలాగ చెప్పిన వెంటనే ఇలాగా మనం గరిటె పెట్టిన వెంటనే ఇలా మెత్తగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనము దించేయచ్చు. మనం ఇంకా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం కదా. ఇదిగోండి కొత్తిమీర నానబెట్టాను కదా. సో ఈ కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది.